ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మూడో టెస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. నువ్వా నేనా అన్నట్లుగా లార్డ్స్ లో రెండు టీంలు పోటీ పడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 43 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది. లార్డ్స్ టెస్ట్ లో మనోళ్ల ఫీల్డింగ్ చెత్తగా ఉంది. మిస్ చేసిన కొన్ని క్యాచ్లు స్కోర్ బోర్డు మీద ప్రభావం చూపించాయి. ఓవర్ నెట్ స్కోర్ 251తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 387 పరుగులకే ఆలౌట్ అయింది. జో రూట్ 199 బంతుల్లో 10 ఫోర్లతో 104 పరుగులతో రాణించాడు. జెమీ స్మిత్ 56 బంతుల్లో 51, బ్రైడన్ కార్స్ 83 బంతుల్లో 56 పరుగులు చేశారు. బెన్ స్టోక్స్, ఓలీ పోప్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 74 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు. రెండో రోజు స్టార్టింగ్లోనే జో రూట్ 192 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు లేదు. బుమ్రా నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ వరుస ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయింది. ఓవర్ నెట్ బ్యాటర్ బెన్ స్టోక్స్ ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా మరుసటి ఓవర్లో సెంచరీ హీరో జో రూట్ ను అవుట్ చేశాడు. క్రిస్ వోక్స్ ను గోల్డెన్ డగ్ గా పెవిలియన్ కు పంపించాడు. జోఫ్రా ఆర్చర్ ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా 5 వికెట్ల ఫైఫర్ ను అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో బుమ్రాకు ఇది 12వ 5 వికెట్ల ఘనత. ఇప్పటి వరకు రవిచంద్రన్, అశ్విన్ పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో జో రూట్ ను అవుట్ చేయడం బుమ్రాకు 11వసారి. ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యాక బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. 4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ తన ఫస్ట్ ఓవర్నే మేడిన్ ఓవర్గా మార్చి ఇంగ్లాండ్కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. క్రీజ్లోకి కరుణ్ నాయర్ రాగా రాహుల్ ఆచితూచి ఆడాడు. ఈ జోడీ కాస్త నిలకడగానే ఆడినా బెన్ స్టోక్స్ బౌలింగ్లో స్లిప్లో జో రూట్ స్టన్నింగ్ క్యాచ్ పట్టుకోవడంతో కరుణ్ నాయర్ పోరాటం ముగిసింది. క్రీజ్లోకి వచ్చిన శుభ్మన్ గిల్ కూడా ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని క్రిస్ వోక్స్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజ్లోకి వచ్చిన రిషబ్ పంత్ సాయంతో రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 97 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంత్ అతనికి అండగా ఆడి మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించాడు.